నమస్కారం. జాగృతి ప్రేక్షకులకు సుస్వాగతం. గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియం చదువుకుని ఇవాళ దాదాపు అందరూ మర్చిపోయినటువంటి బిఏలో డిగ్రీ పూర్తి చేసి నేటి సమాజంలో రాజభాషగా వెలుగొందుతున్న ఇంగ్లీష్లో అంతగా పట్టులేని ఒక వ్యక్తి కుటుంబపరమైన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా యూపీఎస్సీ పరీక్షల్లో విజేతగా నిలుస్తాడని ఎవరన్నా ఊహిస్తారా? కానీ అటువంటి ఒక వ్యక్తి ఒక విజేతగా ఈరోజు మన ముందు నిలబడ్డారు. ఆయనే ఉదయ్ కృష్ణారెడ్డి గారు మన స్టూడియోకి వచ్చారు. ఇప్పుడు వారి నుంచి ఆయన సక్సెస్ జర్నీ, సక్సెస్ సీక్రెట్స్ ఏంటో తెలుసుకుందాం. నమస్కారం, స్వాగతం ఉదయ్ కృష్ణారెడ్డి గారు. నమస్కారం. ముందుగా మీరు సాధించిన విజయానికి అభినందనలు. అయితే ఈ తరుణంలో ముందు అసలు ఫస్ట్ మీరు ఈ విజయ వార్తను వినగానే మీ మదిలో ఉదయించినటువంటి భావాలేంటి, ఎట్లా మీరు ఫీల్ అయ్యారు ఒకసారి పంచుకోండి. రిజల్ట్స్ వచ్చిన రోజు నేను అప్పుడు ఈ సుందరకాండ పారాయణం చేస్తూ ఉన్నాను. సో ఎందుకు చేస్తున్నానంటే అంతా నా ఎఫర్ట్స్ అన్నీ పెట్టాను. నా సాయశక్తిలో నేను చేయాల్సింది ప్రిలిమినరీ, మెయిన్స్, ఇంటర్వ్యూ అన్నింటిలో నా సాయశక్తిలో నేను ఇచ్చేసాను. కానీ ఒక్కసారిగా నాకు రిజల్ట్స్ వస్తాయన్న తరుణంలో, ఇంకా ఇంటర్వ్యూస్ ఒక 1 వీక్లో కంప్లీట్ అవుతాయన్న తరుణంలో ఎక్కడో ఒక రకమైనటువంటి ఒక అనుమానం, కొంచెం రకమైనటువంటి ఒక డౌట్ అనేది వచ్చి మనం లిస్ట్లో ఉంటామా లేదా అనేటువంటి ఒక రకమైనటువంటి బాధ అనేది వచ్చి సహజంగా అనిపిస్తుంది ఎవరికైనా కానీ. సో అప్పుడు నేను ఒక 11 రోజులు హనుమాన్ చాలీసా పారాయణానికి అనుకొని ఆ 11 రోజులు కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశంతో పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేచి 3:45కి ఈ హనుమాన్ చాలీసా పారాయణం చేసుకొని ఆ రోజుని ప్రారంభించడం చేసేది. సో అట్లాగే నేను యాదృచ్ఛికంగా మామూలుగా రిజల్ట్స్ అనేటువంటివి 12వ తేదీ వస్తాయన్నారు. 9వ తేదీ 10వ తేదీ ఇంటర్వ్యూస్ అయిపోయి 12వ తేదీ రిజల్ట్స్ వస్తాయన్నారు. కానీ 12 రాలా, 13 రాలా, 14 రాలా, 15 రాలా, 16వ తేదీ టెన్షన్ పెరిగిపోయే పరిస్థితి. 16వ తేదీ వచ్చింది. సో ఈ 11 రోజులు కూడా అదే 16వ తేదీ ఎండ్ అవటం. సో అదే రోజు నేను ఇక్కడ మన చిక్కడపల్లిలో ఒక హనుమాన్ టెంపుల్ ఉంటుంది. సో అక్కడ అదే రోజు ఈ నవమి ఉత్సవాలు వాటితో పాటుగా ద్వితీయ వార్షికోత్సవాల్లో భాగంగా హనుమాన్ కార్యసిద్ధి హోమం కూడా చేశారు. సో అంటే నేను యాదృచ్ఛికంగా 11 రోజులు అనుకోవటం, రిజల్ట్స్ అదే రోజు రావడం, సరే ప్లస్ అదే రోజు నేను హనుమాన్ కార్యసిద్ధి హోమంలో పాల్గొనడం, ఇవన్నీ కలిసి ఇంకా రిజల్ట్స్ వస్తాయనుకున్న తరుణంలో నా మనోధైర్యాన్ని పెంచుకోవడం కోసం సుందరకాండ పారాయణ చేయడం జరుగుతుంది. సో ఆ క్రమంలో రిజల్ట్స్ ఒక్కసారిగా రాగానే నేను అంతవరకు పడ్డటువంటి బాధ, ఈ నా మీద నేను సెల్ఫ్ డౌట్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒక్కసారిగా పటాపంచలైపోయి స్వామి ఆశీర్వాదం నాకు లభించిందిరా అన్న విధంగా నాకు అనిపించింది. అదేవిధంగా అన్ని సంవత్సరాలు నేను పడినటువంటి కష్టం కూడా నాకు కళ్ళ ముందు ఒకసారి అట్లా కనిపించింది. ఆ రకంగా ఉంది నాకు రిజల్ట్స్ రాగానే అనుభూతి. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే హనుమంతుడు అంటే మీకు చాలా ఇష్టమైన అర్థమవుతుంది. ఎందుకు ఆయన అంటే అంత ఇష్టం? ఆయనలోని ఏ లక్షణాలు మీకు ప్రధానంగా ప్రేరణగా నిలిచి? ఆంజనేయ స్వామిలో నాకు నచ్చినటువంటి లక్షణాలను కనుక పరిశీలించినట్లయితే నేను ఆంజనేయ స్వామిని ఒక వ్యక్తిత్వ వికాసానికి ఒక రకమైనటువంటి ప్రతీకగా నేను భావిస్తానండి. సో మొట్టమొదటిగా నాకు స్వామివారిలో నచ్చేటువంటిది అంకిత భావం. రెండోది క్రమశిక్షణ. అసలు అంకిత భావం అంటే స్వామివారు ఒక పనిని కనుక అనుకుంటే ఇంకా ఆ పనిని నిర్విరామంగా అదే పని మీద కృషి చేస్తూ ఉంటారు. రెండోది క్రమశిక్షణ. స్వామివారు ఉన్నంత క్రమశిక్షణ నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికి కానీ ఏ శక్తికి కానీ ఉండదేమో అని నా అభిప్రాయం. అదేవిధంగా విధేయత అనమాట. విధేయత అనేటువంటిది ఈరోజు మనం చూస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచీకరణ లేకుంటే ఈ మెటీరియలిస్టిక్ ప్రపంచంలో జస్ట్ ఆ మెటీరియల్ నీడ్స్కే ఉంది. విధేయత అనేటువంటి దానికి ప్రాధాన్యత లేకుండా ఉన్నదనమాట. కానీ స్వామివారి దగ్గర నుంచి నేను ఆ విధేయత, రెండోది ఇంకా మిగతా అంశాలను చూసినట్టయితే స్వామి భక్తి అనమాట. స్వామి భక్తి ఆ దేశభక్తిగా నేను స్వీకరిస్తాను అనమాట స్వామి భక్తిని. ఈరోజు నా భారతదేశానికి భారతీయత, ఈ దేశభక్తి అనేటువంటిది ఎంతో ప్రాథమికమైనటువంటి ఆవశ్యకమైనటువంటి అంశం. సో అదేవిధంగా స్వామివారిలో స్వామి భక్తిని నేను దేశభక్తిగా చూడటం జరుగుతుంది. అదేవిధంగా ఇంకొక స్వామివారిలో నుంచి నేను స్వీకరించినటువంటి ఇంకొక లక్షణం ఏంటంటే దృఢచిత్తం అనమాట. మన చుట్టూ ఎన్నో పరిస్థితులు, అస్థిరతలు, లేకపోతే మనల్ని చంచలత్వానికి గురి చేసేటువంటి అంశాలు ఉంటాయి. కానీ దృఢచిత్తాన్ని మనం స్వామివారి నుంచి నేర్చుకుంటే మనలో ఉన్నటువంటి ఆ దృఢ చిత్తం అనేటువంటిది మన లక్ష్యం వైపుగా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇంకా చూసుకున్నట్లయితే స్వామివారి దగ్గర నుంచి శారీరక పటుత్వం అనేటువంటిది అసలు స్వామివారు దానికి నిదర్శనం అనమాట. సో ఆ శారీరక పటుత్వం ఈరోజు మనం చూస్తున్నాం. కొంతమంది యువత జంక్ ఫుడ్స్ కానీ సెడెంటరీ లైఫ్ ఇట్లా చేస్తుంటారు.
ఉండటం వల్ల వాళ్ళు ఇప్పుడే చాలామంది వీక్గా ఉండటము, లేదంటే కొంతమంది యంగ్ ఏజ్లో చనిపోవడం, ఇటువంటి వాటికి మనం చూస్తున్నాం. ఆ శారీరక పటుత్వం అనేటువంటిది. సో ఈ రకమైనటువంటి లక్షణాలు నేను స్వామివారి నుంచి నేర్చుకుని బ్రహ్మచర్యం. సో యువత ఎప్పుడైతే మనం ఒక లక్ష్యాన్ని సాధించాలనుకుంటామో, వివేకానందుడు గారు కూడా చెప్తారు, బ్రహ్మచర్యం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఉంటుంది. ఎందుకంటే అది మన శరీరాన్ని, మనస్సుని, బుద్ధిని, వీటన్నిటిని ప్రభావితం చేస్తూ ఉంటుంది అనమాట, చంచలత్వానికి గురి చేస్తుంది. సో ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకంగా నేను స్వామివారిని చూసి నేర్చుకోవటం. అని మీరు చెప్పిన దీన్ని బట్టి చూస్తే విద్యార్థులు అనేవాళ్ళు ఆంజనేయ స్వామిని కనుక ఆదర్శంగా తీసుకుని కృషి చేసినట్లయితే నిస్సందేహంగా వాళ్ళు ఒక పరిపూర్ణ వ్యక్తిత్వాన్ని సంపాదించుకుని తమ జాతికి, కుటుంబానికి, సమాజానికి అందరికీ కూడా ఉపయోగపడేలాగా ఖచ్చితంగా తయారవుతారు. అవును, ఖచ్చితంగా నేనైతే అందరికీ విద్యార్థులకు కూడా నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఈ ప్రపంచీకరణ యుగంలో మనం అనేటువంటిది మన సంస్కృతి యొక్క మూలాల్ని మనం మర్చిపోయే విధంగా చేస్తున్నాం. ప్రపంచీకరణ యుగంలో మన సంస్కృతిలోనే, మన జీవన విధానంలోనే స్వామివారి లాంటి ఒక వ్యక్తిత్వ వికాసాన్ని పుస్తకాల్లో ఒక మేరు పర్వతం లాగా చెప్పొచ్చు అండి స్వామివారిని. సో ఆయన ఆదర్శంగా తీసుకున్నట్లయితే యువత ఖచ్చితంగా లక్ష్యాన్ని త్వరగా సిద్ధింపజేస్తుంది. మీ బాల్యం, పెరిగిన పరిస్థితులు, మీ కుటుంబం, విద్యాభ్యాసం, వాటి వివరాలు క్లుప్తంగా కొంచెం తెలియజేస్తారు. మాది ఓళ్ళపాలెం గ్రామం, సింగరాయకొండ మండలం, ప్రకాశం జిల్లా అండి, ఆంధ్రప్రదేశ్. మా అమ్మగారి పేరు జయమ్మ గారు, శ్రీ జయమ్మ గారు. అదేవిధంగా మా నాన్నగారి పేరు శ్రీనివాసులు రెడ్డి, ఆయన లారీ డ్రైవర్గా పనిచేసేవారు. సో నా బాల్యం తీసుకున్నట్లయితే, నా బాల్యం 4.5 సంవత్సరం వయసు అప్పుడే మా అమ్మగారు నేను కోల్పోవడం జరిగింది. సో అదేవిధంగా నాకు 18 సంవత్సరాలు వయసు అప్పుడు మా నాన్నగారిని కోల్పోవడం జరిగింది. సో బాల్యం మొత్తం మా నాయనమ్మ గారు నా పోషణని, నా గురించి యొక్క బాగోగులన్నీ చూసుకున్నారు. మా నాన్నగారు ఉన్నారు, మా నాయనమ్మ గారు ఇద్దరు కలిసి చూసుకున్నారు. కానీ నా ప్రధానంగా చదువు విషయానికి వచ్చినట్లయితే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఓళ్ళపాలెంలో నేను విద్యాభ్యాసం జరిగింది. కానీ ఆ విద్యాభ్యాసం కూడా సరైన రీతిలో జరిగేది కాదు, ఎందుకంటే తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకపోవడం వల్ల. అదేవిధంగా ఇంటర్మీడియట్ నేను జవహర్ భారతి జూనియర్ కళాశాలలో చేయడం జరిగింది, కావల్లో. అదేవిధంగా డిగ్రీ తీసుకున్నట్లయితే జవహర్ భారతి డిగ్రీ కళాశాల కావల్లో చేయడం జరిగింది. సో ఈ విధంగా పూర్తిగా గ్రామీణ నేపథ్యం, అదేవిధంగా ఒక మధ్యతరగతి కుటుంబం, పేద కుటుంబం అనేటువంటి వర్గం స్థాయి నుంచి నేను ఇంతవరకు ప్రయాణం చేయడం జరిగింది. అంటే ఒక రకంగా కుటుంబ పరంగాను, ఆర్థిక పరంగాను కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. మనం చూసుకున్నట్లయితే ఏరియా పావర్టీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఏరియా పావర్టీ ప్లస్ ఇండివిజువల్ మానిటరీ పావర్టీ అనేటువంటిది, ప్లస్ మెంటల్ ఎబిలిటీస్, విద్యా పేదరికం అనేటువంటిది, అది కూడా చెప్పొచ్చు. ఎందుకంటే మా తరంలోనే మొత్తం నేనే ఫస్ట్ గ్రాడ్యుయేట్ని, మా వంశంలోనే మొత్తం నేను మొదటి గ్రాడ్యుయేట్ని అనమాట. సో ఈ విధంగా అన్ని రకాల పరంగా మనం తీసుకోవచ్చు. ఈ క్రమంలో మిమ్మల్ని యూపీఎస్సీ పరీక్షల వైపు ప్రేరేపించినటువంటి పరిస్థితులు లేదా సంఘటనలు ఏంటి? యూపీఎస్సీ వైపు నన్ను ప్రేరేపించినటువంటి అంటే, ఫస్ట్ నేను మంచి డాక్టర్ అవ్వాలి, డాక్టర్ అయ్యి ఎంఎస్సీఎస్ మంచి సర్జన్ అయ్యి తక్కువ ఖర్చులో శస్త్రచికిత్సల్ని, సర్జరీస్ని కనిపెట్టాలి అనేటువంటిది. ఎందుకంటే నేను చిన్నప్పుడు నా స్కూల్ డేస్లో ఉన్నప్పుడు మనకి బాల వినోదిని అనేటువంటి బుక్స్ వచ్చాయి, అదేవిధంగా ఈ డిస్కవరీ అనేటువంటి బుక్స్ ఇవి వచ్చాయి. తర్వాత ఈనాడులో వినోదిని అనేటువంటి కొన్ని కాలమ్స్ వచ్చాయి. సో వాటిని చూసినప్పుడు ఒక డాక్టర్ ఏంటంటే చాలా ఎక్కువ ధర ఉన్నటువంటి వైద్యాన్ని తక్కువ ధరలోకి తీసుకురావడం జరిగింది. సో అట్లా చేయడం వల్ల ఎంతోమంది జీవితాలు కాపాడటం జరిగింది అని చెప్పి నేను చదివాను అనమాట. సో నాకు అప్పటి నుంచి మనం కూడా అట్లా చేయాలి అనేటువంటిది ఒక ఆలోచన. కానీ కొన్ని కుటుంబ పరిస్థితుల వల్ల నేను దాన్ని విరమించుకోవాల్సి వచ్చింది, ఆ లక్ష్యాన్ని. ఇటువంటి లక్ష్యమే ప్రజలకు ఎక్కువగా సేవ చేయగలిగి, విస్తృతంగా మనం సేవ చేయగలిగే వేదిక ఏదైనా ఉందంటే అది ప్రభుత్వ ఉద్యోగాలు, అందులోనూ సివిల్ సర్వీసెస్ అని నాకు అర్థమైంది. సో దానికోసంగా నేను డిగ్రీ అనేటువంటిది BAలో జాయిన్ అవ్వడం జరిగింది. జాయిన్ అయ్యి అప్పటి నుంచి కొంచెంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. కానీ డిగ్రీ సెకండ్ ఇయర్లో మా నాన్నగారు నేను కోల్పోవటం వలన, అప్పుడు కానిస్టేబుల్ ఉద్యోగాలు నోటిఫికేషన్ అవ్వడం వలన దాంట్లో జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆ జాయిన్ అయ్యి నేను నా పార్ట్ టైంలోనే, నాకు ఉన్నటువంటి లీజర్ టైంలోనే నేను సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ని కొనసాగిస్తూ ఉండేవాడిని. కానీ అప్పుడు నా పోలీస్ డిపార్ట్మెంట్లో నాకు ఒక బాధాకరమైనటువంటి అవమానం జరగటం అనేటువంటిది. సో అక్కడి నుంచి నేను ఇంకా ఛాలెంజింగ్గా తీసుకొని దృఢ నిశ్చయంతో అంటే ఇంకా సివిల్ సర్వీస్ సాధించడమా, ఇంకా అదొక్కటే నాకు పరమావధి అన్నంత దృఢ నిశ్చయంతో ఒక సంకల్ప బలాన్ని, నాకు వివేకానందులో ఒక స్ఫూర్తి అండి, లేండి మేల్కోండి, సాధించే వరకు చేరుకునే వరకు ఆగకండి అని అంటారు.
సో ఆ క్షణాన నేను నాలో ఉన్నటువంటి ఆ దృఢ చిత్తం ఏదైతే ఉందో అది నిద్ర మేల్కొని సో అది గమ్యం సాధించే వరకు ఆగలేదండి. అందులోనే ఆంజనేయ స్వామిని ఆదర్శంగా తీసుకున్నారు, వివేకానందుని కూడా తోడు చేసుకోవడం. ఆ ఆదర్శమైనటువంటి ఆ వివేకానందుడు చెప్పినటువంటి ఆదర్శాన్ని మనకి ఆ శక్తిని ఇచ్చేటువంటిది ఆంజనేయ స్వామి, ఆ ఆదర్శాన్ని మాత్రం మనకి మార్గాన్ని చూపించేటువంటిది వివేకానందుడు. సో ఆ విధంగా నేను ముందుకు రావడం జరిగింది. సివిల్ సర్వీసెస్ సతమతం అయ్యి ఈరోజు ఈ ర్యాంక్ని సాధించడం జరిగింది. అయితే ఈ క్రమంలో మీ చిన్నప్పటి విద్యాభ్యాసం అంతా కూడా తెలుగు మీడియంలో జరిగిందని చెప్పారు కదా. అయితే సాధారణంగా ఈ సివిల్స్, ఈ ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లాంటి వాటికి ఇంగ్లీష్ భాష అనేది ఒక ముఖ్యమైన మాధ్యమంగా అనిపిస్తుంది. కానీ అయితే మీరు మాతృభాషలో చదువుకోవడం అనేది మీకు ఎలా ఉపయోగపడింది, అది ఏ రకమైన మార్గనిర్దేశం చేసిందో కొంచెం చెప్పగలరు? అవునండి, నేను ఈ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యే క్రమంలో ఆంగ్ల భాషని నేర్చుకోవడం కోసంగా నేను చాలా ఇబ్బంది పడటం జరిగిందండి. వాస్తవానికి మన సమాజంలో ఉన్నటువంటి నోషన్ ఏంటంటే ఒక రకమైనటువంటి భావన, ఎవరైతే ఆంగ్ల మాధ్యమంలో మాట్లాడతారో, ఎవరైతే ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారో వాళ్ళు తెలివి కలవాళ్ళు, మిగతా భాషల్లో మాట్లాడేటువంటి వాళ్ళు తెలివి కలవాళ్ళు కాదు. ఇదేంటంటే ఒక కలోనియల్ ఒక మైండ్ సెట్ అనమాట, కలోనియల్ మైండ్ సెట్, వలసవాద భావాలని పుణికిపుచ్చుకున్నటువంటి వాళ్ళు ఆ విధంగా చెప్తారు. సో దాన్ని నేను ఫస్ట్ ఆ మెంటల్ బ్యారియర్ని నేను అధిగమించడం జరిగింది ఒకటి. ఎందుకంటే ఈరోజు మనకి జపాన్ కావచ్చు, రష్యా కావచ్చు, జర్మనీ కావచ్చు, వాళ్ళందరూ ఆయా రంగాల్లో జపాన్లో వస్తే ఎలక్ట్రానిక్స్, తైవాన్ ఎలక్ట్రానిక్స్, అదేవిధంగా రష్యాలో గ్యాస్ బేస్డ్ స్థానిక భాషలోనే ఉంటుంది, జర్మనీ, ఇటాలియన్ అవన్నీ వాటిలోనే. సో చైనీస్ కూడా. సో అది నేను ఎప్పుడైతే తెలుసుకున్నానో ఓకే మన మాతృభాషలో కూడా మనం రాణించవచ్చు అని, జ్ఞాన సంపార్జన చేయొచ్చు అని నాకు తెలుసుకోవడం జరిగింది. తెలుసుకున్న తర్వాత సివిల్ సర్వీసెస్లో కూడా మనకి ఆ వెసులుబాటు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. సో అప్పుడు నేను తెలుగులోనే అన్ని కంటెంట్ అనేటువంటిది ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఆ సబ్జెక్టు అన్ని తెలుగులో అధ్యయనం చేయడం జరిగింది. కానీ ప్రిలిమినరీ మరియు మెయిన్స్లో మాత్రం మనకి హిందీ మరియు ఇంగ్లీష్లో ఉండడం జరుగుతుంది క్వశ్చన్లు. సో ఆ స్థాయి పరిజ్ఞానాన్ని నేను నేర్చుకోవడం కోసంగా ఇంగ్లీష్లో కొన్ని ప్రాథమికమైనటువంటి అంశాలని నేర్చుకోవడం జరిగింది. అవి ఎలా అంటే మనకి క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు స్టేట్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లు తీసుకొని వాటన్నిటిని నేర్చుకోవాలి, దాంట్లో ఇచ్చినటువంటి ఎక్సర్సైజెస్ అన్ని చేయాలి. అదేవిధంగా ఎన్సీఈఆర్టీ వాళ్ళు ఇచ్చినటువంటి క్లాస్ 1 నుంచి క్లాస్ 10 వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ పుస్తకాలని మనం అధ్యయనం చేసి దాంట్లో ఎక్సర్సైజ్ చేయాలి. దాని తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వారి యొక్క ఫంక్షనల్ ఇంగ్లీష్ అనే ఒక పుస్తకం ఉంటుంది. సో దాన్ని నేర్చుకున్నట్లయితే మనకి ప్రాథమికమైనటువంటి అవగాహన ఆ ఇంగ్లీష్లో సివిల్ సర్వీస్ స్థాయి ప్రశ్నలు ఎదుర్కొనేందుకు, అర్థం చేసుకునేందుకు పరిజ్ఞానం వస్తుంది. ఇంకా కొద్దిగా మాట్లాడి ఎటువంటి పరిజ్ఞానం కూడా మనం నేర్చుకోవడం కోసంగా ఎసెన్షియల్ ఇంగ్లీష్ గ్రామర్ అనే ఒక పుస్తకం ఉంటుంది, రేమండ్ మర్ఫీ. అదేవిధంగా అది 3 స్థాయిల్లో ఉంటుంది. అది ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ గ్రామర్, రేమండ్ మర్ఫీ. ఈ 2 పుస్తకాలను కూడా నేను చేయడం జరిగింది. అదేవిధంగా మన భారతీయ ఇంగ్లీష్ రచయిత అయినటువంటి చేతన్ భగత్ గారి యొక్క నావల్స్ని కూడా కొన్ని అధ్యయనం చేయటం, వాటిని చదవటం వలన ఒక సరళమైనటువంటి ఇంగ్లీష్ భాష అనేటువంటిది నేర్చుకోవడం జరిగింది. మీరు డిగ్రీ స్థాయి వరకు కూడా తెలుగు మీడియం? అవునండి, డిగ్రీ వరకు కూడా తెలుగు మీడియమే. కానీ నాది BAలో ఒక పేపర్ మాత్రం ఇంగ్లీషు సాహిత్యం అనేటువంటిది ఉంది. సో ఆ ఇంగ్లీష్ సాహిత్యం వరకు ఇంగ్లీష్లో ఉంటుంది, తర్వాత హిస్టరీ, పొలిటికల్ సైన్స్ మాత్రం తెలుగులోనే ఉంటుందండి. సో ఆ విధంగా నా బాల్యం నుంచి డిగ్రీ వరకు ఇంగ్లీష్ భాష కాకుండా తెలుగు మాధ్యమంలోనే అది అధ్యయనం జరిగింది. తర్వాత తగినంత కృషి చేసి ఇంగ్లీష్లో కూడా మంచి పట్టు సాధించాను. ఇంగ్లీష్ అనేటువంటిది మనకి ఇప్పుడు మనం ఒక చోట నుంచి ఇంకో చోటకి వెళ్ళాలంటే ఒక రవాణా సాధనాన్ని, ఆటోనో కారో ఏదో ఉపయోగించుకుంటాం. అంతేగాని దానికోసంగా ఇప్పుడు అదే విధంగా మనం ఇంగ్లీష్ని ఉపయోగించుకోవాలి. అంతేగాని ఆ ఇంగ్లీషే మనం ఆటో జీవితం మనమే ఆటో నడుపుకోం కదా, మనమే క్యాబ్ డ్రైవర్ అవ్వం కదా. సో ఆ విధంగా అనమాట. నేను అందుకని నా మాతృభాషని నేను బలంగా భావించి దాని మీద ఎక్కువ పట్టు సాధించి దానిలోనే సబ్జెక్ట్ కంటెంట్ని తీసుకొని దానిలోనే సివిల్ సర్వీస్ రాసి ర్యాంకు సాధించడం. అదే మాతృభాషలో కనుక విద్యాభ్యాసం చేసిన వాళ్ళు అందులోని సిద్ధాంతాలు, పద్ధతులు కనుక బాగా అవగాహన చేసుకున్నట్లయితే ఇతర భాషలు కూడా బాగా సులభంగా అవునండి. అది మనకి ఈ మధ్య NCERT వారి నివేదికలు కావచ్చు, అదేవిధంగా వేరియస్ ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా మనకి వచ్చినటువంటి మేధావులు లేకుంటే ఇతర పాలసీ మేకర్స్ చెప్పినటువంటి విధానం ఏంటంటే, పిల్లవానికి మాతృభాష మీద ఎంత పట్టు వస్తే ఇతర భాషలను కూడా నేర్చుకునే పట్టు అంత వస్తుంది అని చెప్పేసి. సో కానీ అన్ఫార్చునేట్గా మనకు ఆ దురదృష్టవశాత్తు మన దగ్గర జరుగుతుంది ఏంటంటే, 1వ తరగతి నుంచే ఇంగ్లీష్లో వేస్తారు.
సో నేను ఈరోజు కొంతమందిని కలవటం జరిగింది, అంటే నాకు ర్యాంక్ వచ్చిన తర్వాత చాలామందిని కలవటం జరిగింది. వాళ్ళందరూ ఏంటంటే, సార్ నేను ఇంగ్లీష్ మీడియమే చదివాను కానీ నాకు ఇంగ్లీష్ పూర్తిగా రాయటం రాదు, కమాండ్ లేదు అంటే, మరి తెలుగులో అంటే తెలుగు కూడా రాదు అంటే. సో ఇటు ఇంగ్లీష్ రాక ఇటు తెలుగు రాక ఎందుకు జరిగిందంటే, వాళ్ళని చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ అనేటువంటి ఒక మోసధోరణిలోకి నెట్టేసి వాళ్ళని ఆ విధంగా చేయటం ద్వారా జరిగింది. సో ఎప్పుడైతే మాతృభాష, నాకు ఎందుకు ఇంగ్లీష్ నేను త్వరగా నేర్చుకోగలిగానంటే, ముందు నుంచి నా మాతృభాష మీద నాకు మంచి పట్టు అనేటువంటిది ఉండటం జరిగింది, దానివల్ల నేర్చుకోవడం జరిగింది. అయితే ఈ క్రమంలో మీ విద్యాభ్యాసం అంతా కూడా గవర్నమెంట్ విద్యా సంస్థల్లోనే చేశారు కదా, ఇప్పుడంతా కూడా కార్పొరేట్ స్కూళ్ళు, ప్రైవేట్ విద్యా సంస్థల హవా నడుస్తుంది. సౌకర్యాల పరంగా చూసుకున్నా కానీ అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ పరమైన సౌకర్యాలు, ఇతరత్ర మౌలిక సౌకర్యాలతో పోల్చినప్పుడు గవర్నమెంట్ విద్యాలయాలు కాస్త తక్కువ ఉంటాయి. మరి గవర్నమెంట్ విద్యాభ్యాసం ఏదైతే మీరు చేశారో అక్కడ మీరు ఆ పరిస్థితుల్లో, ఆ వాతావరణం మీకు ఈ క్రమంలో ఎలా ఉపయోగపడ్డాయి? మంచి ప్రశ్న అడిగారండి. ఇప్పుడు ఏమవుతుందంటే, విద్య అనేటువంటిది మనం గుర్తుపెట్టుకునే దాని మీద ఎక్కువ ఫోకస్ అయిపోయింది. ఈ క్వశ్చన్స్ అన్నీ చదవాలి, ఈ టాపిక్ అంతా చదవాలి, ఈ పోర్షన్ అంతా చదవాలి. కానీ విద్య అనేటువంటిది నా ఉద్దేశంలో వ్యక్తిత్వాన్ని వికసింపజేసే విధంగా, వ్యక్తిత్వాన్ని నిర్మించేటువంటి మాధ్యమం అన్నమాట విద్య అనేటువంటిది. సో ఈ క్రమంలో నేను క్లాసులు ఎగ్గొట్టి ఉండొచ్చు, నేను స్కూల్కి వెళ్ళకపోయి ఉండొచ్చు, కానీ ఎక్కువ క్రీడలు లేకపోతే కోకరిక్యులర్ యాక్టివిటీస్, ఏదైనా స్కూల్లో జరిగేటువంటి ఇతర కార్యక్రమాలు, అదేవిధంగా మంచి విలువలు కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉండదు. సో ఆ మంచి విలువలు కలిగినటువంటి ఉపాధ్యాయుల యొక్క సాంగత్యం కూడా నాకు లభించడం జరిగిందండి. సో అటువంటి చేయడం ద్వారా నేను సబ్జెక్ట్లో వెనకబడి ఉండొచ్చు, నా స్కూల్ డేస్లో నేను సబ్జెక్ట్లో వెనకబడి ఉండొచ్చు, కానీ నా వ్యక్తిత్వ వికాసం అనేటువంటి దాంట్లో నాకు నా ప్రభుత్వ పాఠశాలలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. ఉదాహరణ క్రీడలు తీసుకుంటే క్రీడా స్ఫూర్తి అనేటువంటిది, తర్వాత బృంద స్ఫూర్తి అనేటువంటి, సమిష్టిగా పనిచేయటం అనేటువంటిది. నేను స్కూల్ డేస్లోనే ఎన్సీసీ చేరడం జరిగింది. సో స్కూల్కి క్లాసులు అటెండ్ కాకపోయినా ఎన్సీసీ అటెండ్ అయ్యాను. ఎన్సీసీ అటెండ్ అవ్వడం వల్ల దేశభక్తి అనేటువంటిది, అదేవిధంగా క్రమశిక్షణ అనేటువంటిది, అదేవిధంగా త్యాగనిరత అనేటువంటిది, అదేవిధంగా కష్టపడి పనిచేయటం అనేటువంటిది, ఇటువంటి అర్థం చేసుకోవడం అనేటువంటిది. సో ఇటువంటి ఎన్నో భావాలు నా ప్రభుత్వ పాఠశాలలో చదవటం మూలాన నాకు ఆ వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది జరిగింది. ఇవన్నీ మిగతా చోట నేర్పరు. నేను ఇప్పటికైనా నేను వాదించేది ఏంటంటే, అనియత విద్య అనమాట, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. సో మా స్కూల్కి తీసుకెళ్లి పిల్లవాడిని అక్కడ పడేసేసి ఏదో ఒక జూలో ఒక యానిమల్ లాగా చేసే కంటే కూడా పిల్లవాడిని మన భారతీయ సంస్కృతి, కుటుంబ విలువలు, అదేవిధంగా మన సంస్కృతిలో ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినటువంటి మార్గాలు, వాటన్నిటిలో పుష్ చేస్తూ, మీరు చదువు నేర్పలే, ఒక వ్యక్తిత్వాన్ని, మంచి వ్యక్తిత్వాన్ని నిర్మించండి, అదే చదువుని మంచి చదువుకి పునాది వేస్తుంది. ఇప్పుడు నేను స్కూల్ డేస్ అన్ని ఎగ్గొట్టి నాకు మంచి వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది నాకు మంచి లభించడం ద్వారా నేను నేను అప్పుడు స్కూల్ డేస్లో చేసిన మిస్టేక్ ఇది అని చెప్పేసి అక్కడ 10 సంవత్సరాలు చదవాల్సిందంతా నేను ఒక 1 yearలో నేర్చుకున్నాను. సో అదే నాకు వ్యక్తిత్వం అనేటువంటిది నిర్మాణం లేకుండా ఉన్నట్లయితే నేను అసలు ఈ మార్గంలో రాకపోవచ్చు, ఏ ఆటో డ్రైవర్ గానో లారీ డ్రైవర్గా ఎండ్ అయిపోవచ్చు. సో అది నేను చెప్పేది, వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది ఇంపార్టెంట్. దురదృష్టవశాత్తు ఇవాళ ఈ ప్రైవేట్ విద్యా సంస్థల్లో కావచ్చు, కార్పొరేట్ సంస్థల్లో కావచ్చు, ఆ వ్యక్తిత్వ నిర్మాణం అనేది జరగట్లేదు. వాళ్ళకి ఏం చేస్తున్నారంటే మెమరీ నిర్మాణం జరుగుతుంది అనమాట. మెమరీ గుర్తుపెట్టుకోవడం, దాన్ని మళ్ళీ వామిటింగ్ చేయటం, ఎగ్జామ్ టైంలో మార్కులు తెచ్చుకోవడం. సో అసలు ఇదే ఒక రకమైనటువంటి మోసధోరణి అనేటువంటిది నా అభిప్రాయం. మార్కులు ర్యాంకులు వ్యవస్థ నిర్మిస్తుంది. ఈరోజు ఎందుకు నాతో పాటు మార్కులు నాకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకున్న వాళ్ళందరూ దే ఎండ్ అప్ ఇన్ ప్రైవేట్ సెక్టర్స్, కొంతమంది అన్ఎంప్లాయ్గా ఏదో చిన్న జాబులు చేస్తూ ఉన్నారు. సో కానీ వ్యక్తిత్వాన్ని ఎప్పుడైతే మనం నిర్మించుకోవడం, కష్టపడటం అనేటువంటి అంకితభావం, ఇటువంటి భావాలు ఎప్పుడైతే మనం అలవర్చుకుంటామో ఖచ్చితంగా మనం ఉన్నత శిఖరాలను అధిరోహిస్తామండి. అందుకే కార్పొరేట్ విద్యా సంస్థల కంటే కూడా ప్రభుత్వ విద్యా సంస్థల్లో వచ్చినటువంటి విద్యార్థులు చాలా రెసిలియంట్గా ఉంటారు, ఏదైనా తట్టుకొని నిలబడగలిగి దాన్ని సాధించేటువంటి ఇదిలో ఉంటారనమాట. సో అది నేను విశ్వసిస్తాను. ఇవాళ రోజుల్లో అందరూ కూడా గ్రాడ్యుయేషన్ అనగానే ఎక్కువగా చార్టెడ్ అకౌంట్స్ అవ్వడానికి బీకాము, లేకపోతే ఇంజనీరింగ్ అవ్వడానికి బీఎస్సీ లేదా బీటెక్, ఈ లైన్ వైపు వెళ్తున్నప్పుడు మీరు అసలు ఈ సమాజం దాదాపుగా మర్చిపోయినటువంటి BA డిగ్రీ వైపు వెళ్ళడం జరిగింది. ఇది ఒక ఆసక్తికరమైన అంశం నిజంగా. అందులోని సబ్జెక్ట్స్ కావచ్చు, అంశాలు కావచ్చు, మీకు ఈ విజయాన్ని అందించడంలో ఏ విధంగా దోహదపడ్డాయి? అవును, చెప్తానండి ఖచ్చితంగా.
ఇప్పుడు ఆధునిక ప్రపంచం అనేటువంటి దాంట్లో వృత్తి విద్య అనేటువంటిది ప్రాధాన్యత ఉంది. సో దాని మూలంగా కొంతమంది ఈ వొకేషనల్ కోర్సెస్ అంటే ఇంజనీరింగ్ కావచ్చు, లేకపోతే చార్టెడ్ అకౌంటెన్సీ కావచ్చు, లేకుంటే మెడిసిన్ కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి కోర్సులు చేయటం అనేటువంటి దాంట్లో తప్పు అనేటువంటిది లేదు. కానీ మనకి ట్రెడిషనల్గా వస్తున్నటువంటి కోర్సెస్ యొక్క రిలవెన్స్ కూడా అంతే ఉందన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి యుగంలో ఆధునికమైనటువంటి కోర్సెస్కి ఎంత రెలవెన్స్ ఉందో ఈ బిఏ అనేటువంటి వాటికి కూడా అంతే రెలవెన్స్ ఉంది. సో నాకు బిఏ అనేటువంటి దాన్ని తీసుకోవడం వల్ల అక్కడ జరిగినటువంటి రాజకీయ వ్యవస్థలు, లేకపోతే రాజనీతి తత్వము, అదేవిధంగా మనం తీసుకున్నట్టు చరిత్ర అధ్యయనం చేయటము, అదేవిధంగా విభిన్న దృక్పథాలతోటి మనం సంవాదం అనేటువంటిది, డిస్కోర్సెస్ అనేటువంటివి చేయటము. సో ఇటువంటి అన్ని అంశాలు ప్లస్ మాకున్నటువంటి లైబ్రరీని చాలా ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోవడం, ఇలా ఎన్నో అంశాలు నాకు ఆ డిగ్రీలో ఉన్నటువంటి అంశాలు అదే అంశాలు సివిల్ సర్వీసెస్ సిలబస్లో కూడా ఉండటం జరిగింది. జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఇవన్నీ దాంట్లో ఉండటం జరిగింది. సో అందువల్ల నాకు ఆ బిఏలో ఉన్నటువంటి సబ్జెక్ట్స్, ఈ సివిల్ సర్వీసెస్లో ఉన్న సబ్జెక్ట్స్ నాకు కొత్తగా ఏమీ అనిపించలేదు. సో ఆ బిఏ అనేటువంటిది నా సివిల్ సర్వీస్ మార్గాన్ని ఇంకా సుగమం వేసింది, సుగమం చేసింది అనమాట. అయితే బిఏలో చేరుతున్నారు, బిఏలో చేరడానికి మీరు నిర్ణయించుకున్నప్పుడు వచ్చిన రెస్పాన్స్ ఎటువంటిది? ఏందిరా బిఏ, ఇదేం చదువురా బాబు అని చాలా మంది. కరెక్టే. అయితే బిఏ జాయిన్ అవుతాను అన్నప్పుడు వచ్చినటువంటి ఇది ఏంటంటే, అసలు బిఏ అనేటువంటిది ఉద్యోగం తెస్తుందా, బిఏ అనేటువంటిది కూడు పెడుతుందా, కొంతమంది అయితే ఇంకా వ్యంగ్యంగా బిఏ డిగ్రీ అంటే 4 తీసుకోవడానికి కూడా పనికిరాదు అనేటువంటి వ్యాఖ్యానాలు చేయడం జరిగింది. కానీ వాళ్ళు చేసినటువంటి ఒక నిరాశావాదమైనటువంటి దృక్పథం వెనక ఉన్నటువంటి ఒక జ్యోతిని నేను చూశానండి. సో అంటే ఆశా జ్యోతిని నేను చూసాను. ఓకే, బిఏ కంప్లీట్ చేసిన తర్వాత సివిల్ సర్వీసెస్ సాధించి ఒక సివిల్ సర్వెంట్గా, ఐఏఎస్ అధికారిగా ఒక జిల్లాని మనం జిల్లాకే సేవ చేసే విధంగా నేను ఆ బిఏని ఒక మార్గంగా చూసి ఆ ఆశావాద దృక్పథం చూడటం వలన నాకు బిఏ పట్ల సానుకూలత ఎక్కువ ఉంది. వాళ్ళు చెప్పినటువంటి నెగిటివ్ అంటే దానికంటే కూడా. ఇప్పుడు ఈ బిఏ డిగ్రీని విమర్శించేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు ఒకసారి మీ ప్రస్థానాన్ని చూస్తే వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని రివ్యూ చేసుకోవాలి, దృక్పథం మార్చుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా. వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే దేశభక్తి, దైవభక్తి, సంకల్పశక్తి, ఆత్మవిశ్వాసం, ఒక నిగ్రహం, బ్రహ్మముహూర్తం ఇట్లాంటివన్నీ కూడా మీ విలువల్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. ఇవాళ సమాజంలో చూసినట్టయితే అవన్నీ సినిమాల్లో చెప్పే మాటలని, చేతకాని వాళ్ళు చెప్పే మాటలు అనేటువంటి వ్యాఖ్యానాలు ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. మీ జీవితంలో వీటిని ఎలా అన్వయించుకున్నారు? ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అండి, చేతకాని వాళ్ళు చేసేది లేకుంటే ఇదని. ఎవరినైనా నేనేం చెప్తానంటే, ఇటువంటి చేతకాని వాళ్ళు చేసేటువంటి వ్యాఖ్య చేసే ముందు ఒక 10 రోజులు మీరు బ్రహ్మముహూర్తంలో ఖచ్చితంగా ఎటువంటి అలారం లేకుండా లేచి చూడండి, అసలు ఎంత కష్టం అనేది తెలుస్తుంది. అంటే చేతకాని వాళ్ళు కాదు, అత్యంత సమర్థులు, అత్యంత బలమైనటువంటి వాళ్ళు, అత్యంత దృఢమైన నిశ్చయం కలిగినటువంటి వ్యక్తులు మాత్రమే ఇటువంటి మార్గాన్ని చేయటం జరుగుతుందన్నమాట. ఏముందండి, ఇప్పుడు మెటీరియలిస్టిక్ ఉన్నటువంటి ప్రపంచంలో మనం మెటీరియలిస్టిక్ సుఖాలని వాటిని అనుభవించడం అనేది చాలా మ్యాటర్ ఆఫ్ థింగ్ అనమాట. ఇప్పుడైనా మనం వెళ్ళేసి మద్యపానం, ధూమపానం, లేకపోతే ఇంకా మెటీరియల్ థింగ్స్ని ఎంజాయ్ చేయడం అనేది చాలా సులభమైనటువంటి అంశం. కానీ వాటిని త్యజించి మనోనిగ్రహంతో, ఒక లక్ష్యం కోసం అంకిత భావంతో, దృఢ నిశ్చయంతో, క్రమశిక్షణతో వెళ్ళటం అనేది అసలైన కష్టమైనటువంటి విధానం అనమాట. సో దాన్ని నేను నా లక్ష్యం అనేటువంటిది ఒక ఉన్నతమైన లక్ష్యం, ప్రజలకు సేవ చేయాలి, ఈ దేశం యొక్క పురోగతిలో, ఈ దేశం యొక్క విలువల్లో, ఈ దేశ నాగరికత అనేటువంటిది మిగతా నాగరికతల కంటే కూడా ఎంతో, ఇప్పుడు మన దగ్గర నాగరికత చాలా సర్వోత్కృష్టమైనటువంటి స్థితిలో ఉన్నప్పటికీ, ఉన్న స్థాయిలో అసలు వెస్ట్రన్ కంట్రీస్, పాశ్చాత్య దేశాల్లో నాగరికతే లేదు. సో అంబేద్కర్ గారు ఎవరో ఒక కోట్ అంటారు అనమాట, భారత నాగరికత సూటు బూటు వేసుకున్నంత ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు పాశ్చాత్య నాగరికతలు గోసిగుడ్డలు కూడా పెట్టుకుని అంత అవసాన దశలో ఉన్నాయి అని చెప్పి అంటారు. సో అది నేను అన్వయింపనేటువంటిది, ఆ లక్ష్యం కోసం ఈ అన్ని విలువల్ని నేను ఆ విధంగా అన్వయించేసుకొని ముందుకెళ్ళడం జరిగిందండి. అయితే ఈ క్రమంలో మనం ఎన్ని విలువలు పెట్టుకున్నప్పటికీ, ఎన్ని విశ్వాసాలు పెట్టుకున్నప్పటికీ, విజయ పదంలో వెళుతున్నంతసేపు వాటి మీద మనకి చాలా గౌరవప్రదమైనటువంటి భావాలు ఉంటాయి. అయితే కొన్ని సందర్భాల్లో వరుసగా వైఫల్యాలు వచ్చినప్పుడు, వరుసగా మనం అనుకున్నది సాధించలేని క్రమంలో ఈ విలువల విషయంలో మనకు కూడా సందేహాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు ఈ సివిల్స్ విజయం సాధించే క్రమంలో 3 సార్లు వైఫల్యాన్ని ఎదుర్కొన్నప్పుడు ఈ విలువల విషయంలో మీకేమన్నా ఒక సడలింపు,
నేను పాటిస్తున్న విలువలు నిజమా కాదా, వాళ్ళందరూ అంటున్నట్టు ఇది చేతగాని వాళ్ళు చేసే పని ఏంటి అనేటువంటి ఒక రివ్యూ సమీక్ష ఏమన్నా చేసుకోవడం చాలా మంచి ప్రశ్న అడిగారండి, చాలా మంచి ప్రశ్న. సాధారణంగా అక్కడే పడిపోతూ ఉంటారు, వైఫల్యం రాగానే ఒకసారి దిగజారిపోతూ ఉంటారు. అవును, చాలా మంచి ప్రశ్న అడిగారు. నేను దీనికి నా సమాధానం ఏంటంటే, వివేకానందుడు ఒక మాట అంటారు, మీరు ఏదైనా ఒక దాన్ని పికప్ చేసుకుంటే, ఒక విలువని దేనైనా దాన్ని తీసుకొని మీరు ఓకే నేను ఇది చేస్తాను అని చెప్పి ఆ విలువని మీరు ఆపాదించుకోవడం ఒక ఎత్తు అయితే, ఆ విలువని మీ జీవితాంతం కొనసాగించడం అనేటువంటిది ఒక ఎత్తు. యాక్చువల్గా మీరు ఆ విలువని స్వీకరించినప్పుడు నేను క్రమశిక్షణతో ఉంటాను, లేకపోతే నేను మనోనిబ్బరంతో ఉంటాను, ధైర్యంగా ఉంటాను అనేది మీరు చెప్పుకోవడం కాదు, దాన్ని మీ జీవితాంతం అనుసరిస్తారు. చూసారు, ఎటువంటి కష్టాలు వచ్చినా, ఎటువంటి డౌన్ఫాల్స్ వచ్చినా, ఎటువంటి ఇవి వచ్చినా అది మీరు కొనసాగించినప్పుడే మీరు ఆ విలువను పాటించినట్టు అన్నమాట. అర్థమైందా? సో ఆ విధంగా నేను బాగున్నప్పుడు పాటించి వదిలేసి అది చేయకూడదు. అది చేస్తే మీరు ఆ విలువను పాటించినట్టు కాదనమాట, ఆ విలువను మీరు ఉపయోగించుకున్నట్టు. సో అంటే మీరు ఆ విలువను సో మీరు మీ వ్యక్తిత్వంలో ఆ విలువ లేదు, సో ఇది మీరు అట్లా వాడుకొని కొనసాగించడం అనేటువంటి రద్దు చేస్తున్నప్పుడు, సో దాన్ని నేను ఆ విధంగా కంటిన్యూ చేసినప్పుడే మన ఆ విలువ యొక్క ఇది ఉంటుంది. మరి డౌన్ఫాల్స్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా మీరు రివ్యూ చేసుకున్నావు అంటే, నాకు వచ్చే విమర్శలు, అరే ఏమొస్తుంది నువ్వు ఆ స్పిరిచువల్ పాత్ ఉన్నావు, ఇవన్నీ వదిలేసే ఇచ్చేసి నువ్వు ఫోకస్ చేయని, ఆ గంట పూజ బదులు పుస్తకం పట్టుకోవాలనేటువంటిది. సో అక్కడ నేనేం చెప్తానంటే, మనకి తెలియకుండా మనకి ఇప్పుడు సైన్స్ ఉంది, సైన్స్లో మీరు తీసుకున్నంటే శక్తిని సృష్టించలేము, నాశనం చేయలేము అంటారు. మరి శక్తి ఉంది కదా, శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సో దాన్ని చెప్పండి సమాధానం. లేదు, ఇప్పుడు శాస్త్రవేత్తలే ఉన్నారు, పదార్థం ఎలా ఏర్పడింది అనేటువంటి దానికి ఎన్నో పరిశోధనలు చేశారు, ఈ రోజుకి వాళ్ళకి క్లూలెస్గా ఉంది. కానీ ఏలో ఒక సెర్న్ అనేటువంటిది స్విట్జర్లాండ్లో ప్రయోగం చేసి దాని ఒక ప్రాథమిక కణాన్ని ఒక దానికి కనుక్కున్నారు. దానికి వాళ్ళు ఏం పేరు పెట్టారు? గాడ్ పార్టికల్ అని పెట్టారు. గాడ్ పార్టికల్ అనే పెట్టారు. సో ఇప్పుడు మనకి ఎటువంటి టెలిస్కోప్స్ ఇవన్నీ లేని కాలంలోనే భారతదేశంలో భారతీయులు నవగ్రహాలను పూజ చేశారు. ఈరోజు ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ వాళ్ళు గ్రహాలు 9 ఉన్నాయి, అవి భారతీయ అంటే మన భూమి మీద తగినటువంటి గురుత్వాకర్షణ ప్రభావాన్ని చూపిస్తున్నాయని చెప్తున్నారు. సో ఇవన్నీ ఎట్లా వచ్చాయి? సో అదేవిధంగా ఐన్స్టీన్ చెప్పారు, కాంతి వేగం కంటే మనం ఇంకా ఎటువంటి వెళ్ళలేవు. ఆ పరిమితిని పెట్టింది ఎవరు? సైన్స్ అనేటువంటి ఆ పరిమితిని కనుక్కుంది. ఆ పరిమితిని పెట్టింది ఎవరు? ఏ శక్తి పెట్టింది? సో ఇటువంటి వాటన్నిటికీ సమాధానాలు ఉండవు అనమాట సైన్స్లో. సో నేనేమంటానంటే, స్పిరిచువాలిటీ అనేటువంటిది మనకి తెలియనటువంటి ఒక నిగూఢమైనటువంటి శక్తిని మన మానవ సంక్షేమం కోసం, మానవ స్థిరత్వం కోసం, ఒక సమాజంలో హార్మోనియస్ ఎంటాంగిల్మెంట్ కోసంగా ఉపయోగిస్తాం అన్నమాట. దాన్ని ఎప్పుడు విస్మరించకూడదు. సో మన జీవిత పురోగమనంలో స్పిరిచువల్ పవర్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో అటువంటి విమర్శలు నేను ఎదుర్కొన్నప్పుడు కూడా నేను ఈ రకంగా సమాధానం చెప్పుకొని ముందుకు నడవడం జరిగింది. 60 మంది తోటి కానిస్టేబుల్ల సమక్షంలో మీరు అవమానానికి గురైనప్పుడు, ఓ రకంగా చెప్పాలంటే మీ సివిల్స్ కళని కరిగించేటువంటి సంఘటనలు లాంటివి, ఇదే వేరొకరికి జరుగుంటే కుంగుబాటుకి, లేకపోతే ఇంకా కొంచెం ముందుకెళ్తే ఆత్మహత్యకు కూడా దారి తీసేటువంటి పరిస్థితి అది. ఆ సమయంలో మీరు నెగటివ్ భావాల వైపు వెళ్లకుండా మిమ్మల్ని నిలబెట్టింది ఏంటి అని అడిగితే మీరేం చెప్తారు? నేను అంటే మన వివేకానంద అంటారు, ద సైంటిఫిక్ స్పిరిచువాలిటీ కావాలని అంటారు, సైంటిఫిక్ స్పిరిచువాలిటీ. సో నేను అంటే ఈ స్పిరిచువల్ పాత్రలోకి రాకముందు వివేకానందని ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకంగా చూసేటువంటి వాడిని. సో ఆయన ఒక విద్యార్థికి ఒక లేఖ అని ఒక బుక్ ఉంటుంది అనమాట. సో దాంట్లో ఆయన రాస్తాడు, ఏదైనా ఒక సంకట పరిస్థితి ఎదురైనప్పుడు, ఏదైనా ఒక అవమానకరమైనటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు, సో మీరు ఒక సింహంలా, గర్జించే సింహంలా దాన్ని ఎదుర్కొని దాని మీద పడి ఆ యొక్క నెగిటివ్ భావాలని మీరు అంతం చేసి గర్జించే సింహం ఏదైతే ముందుకు వెళ్తుందో ఆ విధంగా వెళ్ళాలంటారు ఆయన. సో నాకు అప్పుడు ఆ క్షణంలో నాకు వినిపించింది ఏంటంటే, ఇది వ్యక్తిత్వ వికాసంలో సో ఆయన మాటలు నాకు గుర్తొచ్చాయి. ఏదైనా ఒక అవమానం కానీ, లేకపోతే ఎటువంటి డెరగేటరీ కామెంట్స్ అని ఎందుకు చేస్తారంటే, మిమ్మల్ని అవమానించి దాని నుంచి వాళ్ళు ఆనందం పొందాలని కాదు, మన మనోస్థైర్యాన్ని, మన యొక్క ఆత్మధైర్యాన్ని, మన యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం తక్కువగా అంచనా వేసుకొని వాటిని తగ్గించుకొని మనం కామ్గా ఉండేదానికి చేస్తారు ఎవరైనా. సో వాళ్ళ యొక్క ఇంటెన్షన్ ఆ దృష్టికోణంతో తీసుకోవాలి. సో నేను ఆ దృష్టికోణంతో తీసుకున్నా. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ గారు నేను వాళ్ళ యొక్క సైకాలజీ కూడా నేను అధ్యయనం చేశాను.
ఆయన ఏంటంటే ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్లో అయినా భజన పరులు ఉంటుంటారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే సార్ పలానా వ్యక్తి ఇట్లా, పలానా వ్యక్తి అట్లా అని. సో ఇన్స్పెక్టర్ గారు నన్ను ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ నాతో డైరెక్ట్గా మాట్లాడి ఉదయ్ ఎటువంటి వ్యక్తి అనేటువంటిది అధ్యయనం చేసి అర్థం చేసుకునే దానికంటే కూడా సో వాళ్ళకున్న పరిమితి భజన పరుల వ్యాఖ్యానాలను తీసుకోవడం ద్వారా నా మీద ఒక ఒపీనియన్, నెగిటివ్ ఒపీనియన్ ఫామ్ అయింది. సో అది అట్లే కంటిన్యూ అవుతూ సస్టైన్ అవుతూ వెళ్ళింది అనమాట. నాకు ఇదంతా అర్థమైంది కాబట్టి నేను వివేకానందుడు చెప్పినట్టు గర్జించే సింహంలాగా ఆ యొక్క నెగిటివిటీని అర్థం చేసుకొని దాన్ని యొక్క చీల్చి చెన్నాడి పక్కకు నెట్టేసి పాజిటివ్ దృక్పథంతోనే ముందుకు వెళ్ళడం జరిగింది. మొత్తానికి మీ జీవితంలో పురాణ పురుషుడైనటువంటి హనుమంతుల వారు, సమకాలీన చారిత్రక సమాజంలో చూసుకున్నట్టయితే వివేకానందుల వారు కూడా చక్కనైనటువంటి ప్రభావాన్ని చూపించారని అర్థమవుతున్నది. ఇక వ్యక్తిగత జీవితానికి వస్తే మీరు మీ నాయనమ్మ గారు రమణమ్మ గారి పెంపకంలో పెరిగారు. ఈ కాలపు చదువుల గురించి అంతగా తెలియనటువంటి మీ నాయనమ్మ గారి పెంపకం ఏ విధంగా ఉండేది, అక్కడి వాల్యూస్ ఏ విధంగా ఉండేది, ఆ పెద్దరికం, నిజమైన పెద్దతనం అనేది వాళ్ళలో మీరు అనుభవించారు కాబట్టి వాటి గురించి ఒకసారి చెప్పండి. మంచి ప్రశ్న అండి. అయితే నాకు చిన్నప్పుడు నాకు 4.5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మా అమ్మగారిని కోల్పోవడం జరిగింది. సో కోల్పోయిన తర్వాత నాకు ఎప్పుడూ కూడా నాకు నేను జాబ్ రిజైన్ చెయ్యాలి అనుకునేంత వరకు కూడా నాకు ఎప్పుడూ కూడా తల్లి లేని లోటు మాత్రం నాకు కనిపించలేదు. ఎందుకంటే మా నాయనమ్మ అంత ఆత్మీయత, అంత ఆప్యాయత, అంత ప్రేమని అంతా నాకు పంచడం జరిగిందనమాట. కానీ మన చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఈ తల్లి లేని లోటు మనకు అర్థం కాదు. కానీ పెద్దవాళ్ళు అయ్యే కొద్దీ మనకు ఆ లోటు అనేటువంటిది ఏంది, వివాహమా, లేకపోతే ఉన్నత చదువులా, లేకపోతే ఉద్యోగం వదిలిపెట్టడం, ఇటువంటి అన్నప్పుడు తల్లిదండ్రుల యొక్క ఇంపార్టెన్స్ అనేటువంటిది మనకు అర్థమవుతుంది. అయితే ఈ క్రమంలో మా నాయనమ్మ దగ్గర నేను కొన్ని చూసి నేర్చుకుంది ఏంటంటే ఆమె ప్రతిరోజు 3:30కే లేస్తారండి. ప్రతిరోజు 3:30, ఈ రోజుకి కూడా 3:30కే లేస్తారు, అంత పెద్ద వయసులో కూడా. సో 3:30కి లేవటం అనేటువంటిది అంటే ఆ అలవాటు అనేటువంటిది ఆమె లేచి దీజీ ఎట్లా ఉండండి నేను అక్కడికి వెళ్తున్నా కూరగాయలు వ్యాపారం చేస్తాను. సో అటువంటి క్రమంలో ఆమె దగ్గర నుంచి ఆ 3:30కి లేవటం అనేటువంటిది. తర్వాత ఆమె ఎంత విసుగున్నప్పటికి కూడా మా దగ్గరికి వచ్చేటికి ప్రేమగా ఆప్యాయంగా ఉండటం అనేటువంటిది. సో అంటే ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేటువంటిది ఆమె దగ్గర. పెద్దవాళ్ళు అనేవాళ్ళు మనకు ఒక యూనివర్సిటీ కింద లెక్కండి. చాలా మంచి మాట చెప్పారండి. యూనివర్సిటీ కంటే కూడా ఇంకా ఎక్కువ నేను చెప్పాను. ఎందుకనంటే ఈ రోజున మనం చూడండి, పాశ్చాత్య దేశాల్లో కుటుంబ వ్యవస్థ చిన్నభిన్నం అయిపోయింది. సో మన దగ్గర ఏంటంటే ఈ వ్యక్తిత్వ వికాసం అనేటువంటిది కుటుంబ వ్యవస్థ నిర్మిస్తుంది అనమాట. ఇప్పుడు కోర్సుల ద్వారా నేర్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు తల్లిదండ్రులు మన పెద్దలు ఉన్నప్పుడు చిన్న చిన్న నీతి కథలు చెప్పడం, అదేంటి అంటే అమ్మాయి అన్నీ చేసి సుఖంగా సాయంత్రానికి వస్తే పరమపదం దగ్గరికి చేరుకుంటాము అనేటువంటిది. సో అంటే మన వైకుంఠపాళి ఆట కూడా నేర్పేది. సో ఆ విధంగా మన నాయనమ్మ చిన్న వయసులోనే ఇటువంటి కుటుంబ విలువలు ప్లస్ పెద్దవారిని గౌరవించటము, లేకపోతే ఇటువంటి వాటన్నిటిని కూడా మాకు నేర్పించడం జరిగింది. ఆ విధంగా మాకు ఆమె ఈ బంధాల యొక్క విలువని చెప్పడం జరిగింది. ఈ రోజు చూడండి ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తున్నాం తల్లిదండ్రులని, వీళ్ళని ఇస్తున్నా కదా డబ్బులు, ఓల్డ్ ఏజ్ హోమ్లో కూర్చోండి, తీసుకోండి, సుఖంగా ఏది కావాలంటే తెచ్చుకొని తినని అంటారు ఎవరు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు. కానీ ఆ ఆత్మీయ స్పర్శ, లేకపోతే ఆత్మీయ పలకరింపు అనేటువంటిది ఈరోజు కొరవైపోయింది. సో ఇది భారతీయ విలువలతోనే మనం రీక్లెయిమ్ చేసుకోవాలి. మన కుటుంబ వ్యవస్థను మనం రీక్లెయిమ్ చేసుకొని తెలుసుకున్నప్పుడు ఎటువంటి వృద్ధులకు కావచ్చు, కుటుంబానికి కావచ్చు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో అప్పుడు మనకు తెలుస్తుంది. అటువంటి విలువలను నాకు అదృష్టవశాత్తు మా నాయనమ్మ నేర్పించడం జరిగింది. అలాగే మీ జీవితంలో మీ మావయ్య గారి రోల్ కూడా ముఖ్యంగా ఉన్నట్టు చెప్పినటువంటి పలు వివరాల ద్వారా తెలుస్తుంది. వారి గురించి కూడా ఒక 2 మాటలు. సో ఇప్పుడు మనకి తండ్రి ఉంటే ఏ రకమైనటువంటి భరోసా ఉంటుందో మా మామయ్య గారి దగ్గర నుంచి నాకు ఆ రకమైనటువంటి భరోసా. నువ్వు ఏ పనైనా చేస్తావు, ముందుకెళ్ళిపోవు, నీకు నేనున్నా. మావయ్య గారు అంటే మీ అమ్మగారి యొక్క సోదరులు అన్నగారు. సో ఇప్పుడు మా నాన్నగారికి ఒక మొండి ధైర్యం ఉంటుంది. మా నాన్నగారు చనిపోయేటప్పుడు నా కళ్ళ ముందే చనిపోవడం జరిగిందండి. సో అది చాలా బాధాకరమైనటువంటి అంశం. హైదరాబాద్ నుంచి మేము మా సింగరాకొండ వెళ్తున్నప్పుడు చెన్నై ఎక్స్ప్రెస్లో పొన్నూరు అని ఒక స్టేషన్ వస్తుంది. అక్కడ మా నాన్నగారికి హార్ట్ అటాక్ రావడం జరిగింది. సో మేము అక్కడ వెంటనే దిగి హాస్పిటల్కి వెళ్ళే క్రమంలో మా నాన్నగారు నాకు చెప్పినటువంటి ఆయన ఇంక 10 నిమిషాలు చనిపోతారని ఒక 3 అంశాలు చెప్పారు. సో చెప్పినప్పుడు ఒకటి, నువ్వు చాలా తెలివిగలవాడివి, ధైర్యవంతుడివి, నీ మీద నాకు నమ్మకం ఉంది, నువ్వు ధైర్యంగా ఉంటావు,
అని చెప్పి ఒక మాట చెప్పారు. రెండోది ఏంటంటే చిన్నవాడు జాగ్రత్త, వాడు కొద్దిగా తులిపిగా ఉంటాడు, వాడిని జాగ్రత్త చూసుకొని. మూడోది ఇంకొకటి వ్యక్తిగతమైనటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. అయితే ఆ క్రమంలో మా నాన్నగారు నాకు చెప్పింది, నువ్వు ధైర్యంగా ఏదైనా చేయగలుగుతావు, నువ్వు యూ కెన్ డూ ఇట్ అని. సో అదే రకమైనటువంటి భరోసా, అదే రకమైన అభిప్రాయం మా మామయ్య గారికి నా మీద ఉంది. ఉండటం వల్ల ఆయన నాకు ఒక 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 మేరు పర్వతంలాగా, లేకపోతే ఒక వెన్నుముక్కలాగా నుంచొని యూ కెన్ డూ ఇట్, నువ్వేమైనా చేయి, నేను నీకు మద్దతుగా ఉంటా అని ఆ రకమైనటువంటి తండ్రిలాగా భరోసా ఇవ్వడం అది జరిగింది. సో దానికి నేను చాలా కృతజ్ఞతగా ఉంటాను మన మామయ్య గారికి. అలాగే మనకి జీవితంలో ముఖ్య పాత్ర పోషించేటువంటి వ్యక్తుల విషయం చెప్పుకొస్తే స్నేహితులు. అవును. సాధారణంగా ఇవాళ కాలంలో చూసామంటే బెల్లం చుట్టూ ఈగలు మూగినట్టుగా డబ్బున్న చోటకే స్నేహితులు ఎక్కువగా చేరేటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తున్నాం. మీ జీవితంలో మీ ఫ్రెండ్స్ విషయం చెప్పుకొస్తే వారి సహకారం కావచ్చు, వారి ఇతరత్ర రోల్ కావచ్చు, వారి గురించి మీరు ఏం చెప్తారు? నేను అంటే మనం జీవితంలో అంటే సజ్జన సాంగత్యం అంటారు చూసారు. సో అటువంటి సజ్జన సాంగత్యం నాకు లభించిందండి. అది దానికి నేను ఆ దేవుడికి కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఫస్ట్ నేను నా సాయి శక్తులు నేను ప్రయత్నం చేస్తాను దాన్ని సాల్వ్ చేయడానికి. దాని నెక్స్ట్ లేయర్ ఏమొస్తారంటే నా స్నేహితులు. వాళ్ళు నీ స్నేహితులు అనే కంటే కూడా వాళ్ళు నా కోసం ఉన్నటువంటి నా కమాండోస్గా చెప్తాను నేను. సో వాళ్ళు ఏంటంటే నా ఫ్రెండ్ యోగి కావచ్చు, శివకుమార్ సార్ కావచ్చు, ఆయన సబ్ ఇన్స్పెక్టర్. సో కళ్యాణ్ అని ఇంకో ఫ్రెండ్ స్కూలు బాల్యం అంటే రాజేష్ అన్న, సునీలు. సో ఇటువంటి స్నేహితులు నాకు దొరకటం చాలా అదృష్టం. వాళ్ళు ఏంటంటే నన్ను నాకంటే కూడా ఇంకా ఎక్కువ అర్థం చేసుకునేటువంటి వ్యక్తులు వాళ్ళు అనమాట. సో నేను ఏ విధంగా ఆలోచిస్తాను, ఒకవేళ నేను ఒక డల్గా ఉండి ఫోన్ చేసినప్పుడు డల్గా ఉండి ఇట్లా మాట్లాడానుకో, ఏదో అయింది ఇబ్బంది, ఏమైంది చెప్పండి అంటే మీ మైండ్ రీడింగ్ చేసేస్తారు. నా వాయిస్తోనే వాళ్ళు ఆ ఫ్రీక్వెన్సీతో పట్టేస్తారు. సో ఆ విధంగా చేసి వాళ్ళు నాకు ప్రతి అంశంలో నాకు మద్దతుగా ఉండటం జరిగింది అనమాట. వ్యక్తిగత విషయాలను పంచుకోవడం దగ్గర నుంచి, బాధలను సంతోషం పంచుకోవడం దగ్గర నుంచి, ఏదైనా ఎదుర్కోవడం దగ్గర నుంచి, ఆర్థికంగా కావచ్చు, అన్ని రకాలుగా నాకు మద్దతుగా ఉండటం జరిగింది. సో నేను దానికి చాలా కృతజ్ఞతగా ఉంటాను మా స్నేహితులు. అయితే కుటుంబం, స్నేహితులు తర్వాత నెక్స్ట్ వచ్చేది పని వాతావరణం. అవును. పని వాతావరణంలో కనుక పరిస్థితులు అనుకూలంగా లేకపోతే అది పని వాతావరణం మీద, కుటుంబం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక్కడ ఈ పని వాతావరణంలో వచ్చినప్పుడు మీకు జరిగిన ఆ అవమానం సంగతి పక్కన పెడితే డిపార్ట్మెంట్లో మీకు సహకరించిన వారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అటువంటి ఒక సహచరులు, బెస్ట్ సహచరుల గురించి మీరు ఏం చెప్తారు? డిపార్ట్మెంట్లో ఇటువంటి మనకి చెదురుమదురు సంఘటనలు అనేటువంటి ఒక 100కు ఒక 2-3 అట్లా చెడుగా ఉండటం వల్లనే జరుగుతాయండి. మిగతా 98% మంది మంచిగానే ఉంటారు. సో నాకు ఆ విధంగా డిపార్ట్మెంట్లో నాకు మద్దతుగా ఉన్నటువంటి వ్యక్తి ప్రప్రథమంగా తీసుకున్నట్లయితే శివకుమార్ గారు అండి. సో ఆయన ఇప్పుడు చీరాల రూరల్లో అక్కడ పనిచేస్తున్నారు. ఆయన నేను ఒకే స్టేషన్లో, నా పై అధికారి ఆయన పై అధికారి మా సిఐ గారు. సో ఆయన నాకు అన్న, ఇంకా ఓన్ బ్రదర్ అనమాట. సో ఆయనతోటి నేను ఏ విషయమైనా పంచుకోవడం జరుగుతుంది. డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి పరిస్థితులు కాడి నుంచి ఏ విధంగా ఉంటాయి, ఈ లోటుపాట్లు ఏ విధంగా ఉంటాయి, సో నువ్వు ఈ విధంగా చేసుకో, ఈ సజెషన్స్ ఇవ్వడం కావచ్చు, నాకు నా ఉన్న లేజర్ టైం ఎట్లా యూజ్ చేసుకోవాలనేటువంటి దానికోసం కావచ్చు. సో అదేవిధంగా కొన్ని ఫైల్స్ లేట్గా మూవ్ అవుతున్నప్పుడు వాటిని ఇతరులతో మాట్లాడుకొని త్వరగా మూవ్ చేయటం కావచ్చు. సో ఈ విధంగా నాకు అన్ని రకాలైనటువంటి హెల్ప్ని నాకు అందించడం జరిగిందండి శివకుమార్ గారు. సో అదేవిధంగా దాని తర్వాత తీసుకున్నట్లయితే నాకు వచ్చినటువంటి ఒక సమస్యని ఒక పెన్ స్ట్రోక్ తోటి అట్లా సాల్వ్ చేసినటువంటి వ్యక్తి గౌరవనీయ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు సిద్ధార్థ కౌశల్ గారు అండి, IPS. సో సార్ గారికి కూడా నేను చాలా కృతజ్ఞతతో ఉంటాను. విధంగా ప్రమోద్ కుమార్ గారు IPS, ఆయన కూడా నా ప్రాబ్లం ఒక పెన్ స్ట్రోక్ తోటి సాల్వ్ చేయడం జరిగింది. సో అంతటి ఉదాత్తమైనటువంటి భావాలు ఉన్నటువంటి వ్యక్తులకు నేను సదా రుణపడి ఉంటానండి డిపార్ట్మెంట్ పరంగా. సో మంచి స్నేహితులు, మంచి సహచరులు, మంచి ఉన్నతాధికారులు, వీళ్ళందరి సహకారంతో మీ జీవితంలో ఒక మార్గం వేసుకోవడం జరిగింది. అయితే ఇవాళ సమాజాన్ని కనుక మనం ఒకసారి పరిశీలించామంటే రిమోట్ ఇవ్వలేదని, మొబైల్ ఇవ్వలేదని, అమ్మ మందలించిందని, డిప్రెషన్, ఆత్మహత్యలు, ఇలాంటి పిల్లలకి మీరు ఏ విధమైనటువంటి మార్గదర్శనం చేస్తారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనకి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వారి యొక్క నివేదికను మనం పరిశీలించినట్లయితే యువతలో ఆత్మహత్య రేట్ అనేటువంటి పెరుగుతుంది. ఒక్క మాట, ఇక్కడే పిల్లలే కాదు,
ఈవెన్ ఉద్యోగస్తులైన పెద్దవాళ్ళు కూడా బాస్ ఏదో అన్నారని లేకపోతే ఇంకోటి ఏదో జరిగిందని ఆఫీసుల్లో కూడా కుంగుబాటు ఇలాగ ఆత్మహత్యలు ఈ రకమైనటువంటి వాతావరణం మనం పిల్లల్లోనూ చూస్తున్నాం, పెద్దల్లోనూ చూస్తున్నాం. అందువల్ల ఇద్దరిని కలిపి మీరు అవును నేను అదే మన నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో యొక్క రీసెంట్ నివేదికలు పరిశీలించినట్లయితే యువతలో ప్లస్ యుక్త వయసులో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా ఈ ఆత్మహత్య రేట్ అనేటువంటి పెరుగుతూ పోతుంది. సో నేను దీనికి 2 రకాలైనటువంటి కారణాలు నేను విధంగా దీన్ని విశ్లేషిస్తాను. ఒకటి మానసిక పరమైనటువంటిది, రెండోది తన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల పరమైనటువంటి అంశాలు. ఒకటి మానసిక పరమైనటువంటి అంశాలు ఏంటంటే ఫస్ట్ మనం మానసికంగా మనం వర్త్లెస్ అని ఫీల్ అవడం, మనం ఇంకా పనికిరాము అనేటువంటిది ఫీల్ అవ్వటం, ఆత్మవిశ్వాసం అనేది ఏ కోశాన కనిపించదు, పనికిరాము అనేటువంటి ఒక భావన వాళ్ళు కంక్లూజన్కి వచ్చేస్తారు. ఒకటి. రెండోది ఏంటంటే తమ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఇమడలేకపోవడం, ఈ పరిస్థితుల్లో ఇంకా నేను దీనికి పనికిరాను, దేనికి పనికిరాను, నాకు నేను అనేటువంటి పనికిరాను అనేటువంటి ధోరణి ఎప్పుడైతే వచ్చిందో మనస్తత్వం లేదో అప్పుడు ఇటువంటి నిర్ణయానికి వెళ్తారు. వీరొండిటికి కారణాలు కనుక మనం ఇంకా సూక్ష్మ బుద్ధితో కనుక విశ్లేషణ చేస్తే ఇప్పుడున్నటువంటి ప్రపంచీకరణ వ్యవస్థలో పాశ్చాత్య ధోరణను మనం అనుసరించడం అనేటువంటిదిగా నేను భావిస్తానండి. ఎందుకనంటే ఇప్పుడు రిమోట్ ఇవ్వటమో లేకపోతే రిమోట్ తీసుకోవటమో లేకపోతే మొబైల్ లాక్కోవటం చాలా చిన్న విషయాలు. ఇవేంటంటే ఒక మెటీరియల్ థింగ్ అనమాట, ఒక భౌతికపరమైనటువంటి అంశాలు. వీటికి కారణం ఏంటంటే మన భారతీయ మూలాలు, మన భారతీయ సంస్కృతి యొక్క ఇచ్చినటువంటి తాత్విక పరమైనటువంటి దృక్పథం ఉంది చూసారు జీవితానికి, ఆ తాత్విక చింతన లేకపోవటం. ఇప్పుడు మనం ఆ తాత్విక చింతన ఏంటిది, మన జీవితం అనేటువంటిది ఒక నోబెల్ పర్పస్, ఒక ఉన్నతమైనటువంటి కారణం చేత మనం మానవ జన్మ అనేటువంటి తీసుకోవడం జరిగింది. సో మనం మన కుటుంబానికి, మన సమాజానికి, మన దేశానికి మన తరపున మనం కాంట్రిబ్యూట్ చేయాలి, సహాయం చేయాలి. సో అదేవిధంగా ఈ ఇహపరమైనటువంటి సుఖాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చాలా తాత్కాలికమైనటువంటి అంశాలు. ఏవైతే ఉంటాయో మానసిక పరమైనటువంటి ఆనందం, మానసిక పరమైనటువంటి స్థిరత్వం ఏవైతే ఉంటాయో అవి శాశ్వతమైనటువంటి అంశాలు. సో ఇప్పుడు మనకు బుద్ధుడు కావచ్చు, వివేకానందుడు కావచ్చు, వీళ్ళందరూ చెప్పింది ఏంటి, మెడిటేషన్ అనేటువంటిది, సో ఆత్మసంతృప్తి అనేటువంటిది, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వీళ్ళని ఎప్పుడైతే ఇవి త్యజించే అంటే దీని యొక్క రియలైజేషన్ ఉండదో అప్పుడు వర్త్లెస్గా ఫీల్ అయిపోతారు. దీనికి కారణం ఏంటి, మోడర్నిటీ అనమాట. మోడర్నిటీ ఈరోజు మనం చూసినట్లయితే పొద్దున్న లేవగానే యూట్యూబ్ ఉంటుంది, తర్వాత ఇన్స్టాగ్రాము లేదా ఫేస్బుక్ ఇవి ఉంటాయి. సో వీటిని మనం చేస్తున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ వీటిలో వాళ్ళ యొక్క జీవితంలో ద బెస్ట్ మూమెంట్స్ని వాళ్ళు ఇన్స్టాగ్రామ్లో వీటిలో పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మనకు ఒక సన్మానం జరిగింది, అది మన జీవితంలో ద బెస్ట్ మూమెంట్, సో దాన్ని పోస్ట్ చేస్తారు. అంతేగాని ఆ సన్మానం కోసం మనం పడ్డ అవమానాలు, కష్టాలు, లేకపోతే ఈ డౌన్ఫాల్స్ వీటిని దాంట్లో ప్రొజెక్ట్ చేయము. సో దాంట్లో మనం ఏం చేస్తారు, వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్జ్యూమ్ చేసుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఓకే వీళ్ళ లైఫ్ ఇట్లా ఉంది, మన లైఫ్ ఇట్లా డల్గా ఉంది, సో మనం వర్త్లెస్. ఈ విధమైనటువంటి కంపారిజన్ అనేటువంటి జరుగుతూ పోతూ ఉండటం వల్ల తర్వాత ఈ పోటీ ప్రపంచంలో మనం ఎంత సంపాదిస్తే అంత గొప్ప, సంపాదన ఎంత ఉంటే అంత గొప్ప. కానీ మనం కనుక కొద్దిగా వెనక్కి వెళ్ళి చూసినట్లయితే మనం ఎంత మంచి మనిషి అయితే, ఎంత మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటే మనం అంత గొప్ప ఒకప్పుడు. ఇప్పుడు మనం ఎంత సంపాదిస్తే, ఎన్ని కార్లు ఉన్నాయి, ఎన్ని బంగ్లాలు ఉన్నాయి, ఎన్ని ఉన్నాయి అనేటువంటిది దాంతో ప్రమాణం. గతంలో వ్యక్తిత్వం ప్రమాణం, వ్యక్తిత్వం, మనశ్శాంతి. సో ఈ రెండింటి మధ్య డైకాటమీ అనమాట. దీన్ని వీళ్ళు పరిగణలోకి తీసుకోవడం, ఆదాయం లేకపోతే దీన్ని తీసుకొని అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తిత్వ వికాసం, ఆత్మసంతృష్టి వీటిని విస్మరించడం చేత ఈ రకమైనటువంటి ధోరణిలో రావడం జరుగుతుంది. దీనికి నేను ఇచ్చే సొల్యూషన్, నా వైపు నుంచి ఉన్నటువంటి సొల్యూషన్ ఏంటంటే శారీరకమైనటువంటి వృద్ధి ఒకటి, రెండోది మానసికమైనటువంటిది మనోబుద్ధి అనేటువంటిది వికసితం చేసుకోవడం, శారీరక వికాసం, బుద్ధి వికాసం, అదేవిధంగా ఆధ్యాత్మిక వికాసం. అసలు ఈ మోడర్నిటీ ప్రపంచంలో వివిధ ఇజాలు, సోషలిజాలు లేకపోతే ఇంకోట క్యాపిటలిజాలు, ఇవన్నీ మన యొక్క ఆధ్యాత్మికత నుంచి మనిషిని దూరం చేసేస్తున్నాయి. సో ఎప్పుడైతే ఆధ్యాత్మికతని మనం కౌగులించుకుంటామో అప్పుడు మానసిక స్థిరత్వం, మన యొక్క స్థిరత్వం వస్తుంది. మన జీవితానికి మనం తీసుకున్న మానవ జన్మ యొక్క ఉద్దేశం ఏంటి అనేటువంటిది మనకి తెలుసుకుంటాం. సో మనలో మానసికమైనటువంటి ఆందోళన కావచ్చు, లేకపోతే మనం తక్కువగా అంచనా వేసుకోవడం కావచ్చు, ఆత్మన్యూన్యత భావం కావచ్చు, ఆత్మవిశ్వాసం కోల్పోవడం కావచ్చు, వీటన్నిటికీ పరిష్కారం ఆధ్యాత్మిక ధోరణి.
సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే శారీరకమైనటువంటి వృద్ధికి అదేవిధంగా మానసికమైనటువంటి వృద్ధికి ప్రాధాన్యత ఇస్తారు కొంతమంది. సో ఇప్పుడున్న దూరంలో అసలు కొంతమంది శారీరకమైనటువంటి వృద్ధికి కూడా ఇవ్వట్లేదు ప్రాధాన్యత, జస్ట్ ఈ బుద్ధి వికాసం చేయడం, డబ్బులు సంబంధించి. దీనివల్ల రోగాలు, అస్థిరత్వం ఈ రెండు వస్తున్నాయి. అదే మనం శారీరకమైనటువంటి పటుత్వాన్ని, వికాసాన్ని కనుక ప్రాధాన్యత ఇస్తే మనం ఆరోగ్యంగా ఉంటాం, తర్వాత దృఢంగా ఉంటాం. అదే మానసికమైనటువంటి వృద్ధి దీనికి కూడా ప్రాధాన్యత ఇస్తే మనం తెలివివంతులం అవుతాము, తర్వాత పని నేర్చుకుంటాము, మన రంగంలో మనం రాణిస్తాం. ఆధ్యాత్మికమైనటువంటి దీనిలో కనుక మనం ప్రాధాన్యత ఇస్తే స్థిరత్వం వస్తుంది. ఎప్పుడైతే ఈ మూడు సమ్మిళితంగా ఉండవో అప్పుడు రకరకాల సమస్యలు వస్తాయి అన్నమాట. సో ఈ మూడింటిని సాధన చేయాలని నేను సజెస్ట్ చేస్తాను ఎవరికైనా. మీరు చెప్పినట్టు ఇప్పుడు ఈ తాత్విక చింతన, ఆధ్యాత్మిక చింతన అనేవి చిన్నప్పుడు కుటుంబంలో సహజంగా ఉండేవి. మన ఇళ్లలో ఉండే పెద్దవాళ్ళు మన ముందే మాట్లాడుకునేవారు, అవి వింటూ మనం పెరుగుతూ ఉండేవాళ్ళం. సో సహజంగానే ప్రత్యేకంగా ప్రవచనాలు అనేవి అవసరం లేకుండానే అవి మన జీవితంలో భాగమయ్యాయి. ఇప్పుడు అవి లేకపోవడం అనేది చాలా పెద్ద లోటుగా పరిణమిస్తుంది. మీ జీవితంలో ఒక మైలురాయిని దాటారు. ఈ నేపథ్యంలో తదుపరి మీ లక్ష్యాలు కానీ మీ ఆకాంక్షలు కానీ ఏమన్నా పెట్టుకున్నారా? వాటికి సంబంధించిన ప్రయాణం, జర్నీని ఎలాగా కొనసాగించబోతున్నారు? ఇప్పుడు వచ్చిన నాకు సివిల్ సర్వీస్లో వచ్చినటువంటి ర్యాంక్ ప్రకారంగా చూసుకున్నట్టయితే నాకు ఐపీఎస్ చాలా లీస్ట్ పాసిబిలిటీ ఉంది. కానీ నాకు ఐఆర్ఎస్ కావచ్చు, లేకపోతే ఆడిటర్ అకౌంట్ సర్వీస్ కావచ్చు వచ్చే అవకాశం ఉందన్నమాట. నాకున్నటువంటి ఇంకా ఉదాత్తమైనటువంటి లక్ష్యాలు, వాటిని సాధించాలంటే నేను ఇంకా ఐఏఎస్ అవ్వాలనేటువంటిది నాకున్నటువంటి గోల్ అండి. సో ఎందుకనంటే ఇప్పుడు ఐఏఎస్ అయితే నేను పాలసీ మేకింగ్లో ఉండగలుగుతా, నిర్ణయం తీసుకునేటువంటి పొజిషన్లో ఉండగలుగుతా, ప్రభుత్వానికి సలహాలు ఇచ్చేటువంటి పొజిషన్లో కూడా ఉండగలుగుతా. సో వాటి ద్వారా నేను కొన్ని లక్ష్యాలను సాధించాలని చెప్పేసి అనుకుంటున్నా. ప్రజల వనరుల చేత ప్రజలకే, సమాజానికే సేవ చేసేటువంటి బృహత్తరమైనటువంటి అవకాశం అది ఐఏఎస్లో ఉండటం అనేటువంటిది. ఆ లక్ష్యాలు ఏంటంటే, మనకి మానవులకి ఎమర్జెన్సీ జరిగినప్పుడు, ఏదన్నా యాక్సిడెంట్ జరిగినప్పుడు, లేకపోతే వైద్య అవసరం ఉన్నప్పుడు 108కి కాల్ చేస్తాం. అది వాళ్ళు వచ్చి మనల్ని రెస్క్యూ చేసి హాస్పిటల్కి తీసుకెళ్ళి వైద్య చికిత్స అందించి, ఇంకా ఏదైనా ఇబ్బంది అయితే కొద్ది రోజులు హాస్పిటల్లో జాయిన్ చేయించి దాన్ని మళ్ళీ మంచి మనిషిగా చేయటం జరుగుతుంటుంది. కానీ పశువులు, తర్వాత కుక్కలు, లేకపోతే పిల్లులు, ఇటువంటి జంతువులు ఏవైతే ఉన్నాయో, నోరు లేని మూగజీవులు ఏవైతే ఉన్నాయో, అవి వాటి యొక్క బాధ వర్ణనాతీతం. వాటి యొక్క బాధ అసలు ఎంత వర్ణనాతీతం అంటే అవి చెప్పుకోలేవు. లేకపోతే ఒకవేళ చెప్పుకోవాలనుకున్నా కానీ అటువంటి వ్యవస్థ లేదు. వాటిని రెస్క్యూ చేసి తీసుకెళ్ళి సహాయం చేసేటువంటి వ్యవస్థ లేదు. సో అటువంటి క్రమంలో ఆ వేదన అనేటువంటిది నాకు చాలా కలిచివేసిందండి, నా హృదయాన్ని అంతగా కలిచివేసింది. దానికి కారణం ఏంటంటే, నేను ఒక తాత్వికపరమైన దృక్పథంతో, ఆధ్యాత్మికపరమైన దృక్పథంతో వాటిని చూడటం అనేటువంటిది. సో ఎట్లా అంటే, ప్రతి జీవిలో దేవుడు ఉంటాడని నా అభిప్రాయం అనమాట. అభిప్రాయం ఏంటి, మన తాత్విక చింతన అనేటువంటిది అది. అసలు ఈ సృష్టి మూలంలో ప్రతి ఒక్కరు భగవత్ స్వరూపమే అనేటువంటిది. సో మనలో ఉన్నటువంటి దేవుణ్ణి మనం రక్షణగా చూసుకోవటమే కాదు, ఇతర జీవుల్లో ఉన్నటువంటి దేవుణ్ణి కూడా మనం రక్షించాలి. వాటి ప్రాణం అంతే ఇంపార్టెంట్. దానికోసంగా నేను 109 అనేటువంటి దాన్ని తీసుకురావాలి. దానికోసంగా ప్రభుత్వాలని రిక్వెస్ట్ చేస్తున్నా చేతులెత్తి. ప్రభుత్వాలు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు నా యొక్క రిక్వెస్ట్ని పౌర సమాజం యొక్క రిక్వెస్ట్గా పరిగణలోకి తీసుకొని వాటి యొక్క సంరక్షణకు కూడా మీరు కృషి చేయాలని కోరుతున్నాను. సో ఆ విధంగా ఒక లక్ష్యాన్ని సాధిస్తాను. రెండోది ఏంటంటే, భారతీయ సంస్కృతిని విస్మరించడం. అది చాలా ప్రమాదకరమైన పరిణామం, సమస్యలకి పెద్ద మూల కారణం. ఎందుకనంటే, ఫస్ట్ మన వలసవాదులు ఎవరైతే ఉన్నారో, పాశ్చాత్య దేశస్తులు, బ్రిటిష్ వారు కావచ్చు, డచ్ వారు కావచ్చు, ఫ్రెంచ్ వారు కావచ్చు, భారతదేశానికి వచ్చినప్పుడు ఫస్ట్ వాళ్ళు నాశనం చేసింది మన సంస్కృతిని, ఆర్థిక వ్యవస్థని కాదు నాశనం చేసింది. దానికి కారణం ఏంటంటే, ఒక దేశాన్ని కానీ, ఒక జాతిని కానీ, ఒక సమాజాన్ని కానీ, ఒక వ్యవస్థను కానీ ఫస్ట్ నాశనం చేయాలంటే ఫస్ట్ నాశనం చేయాల్సింది వాళ్ళ యొక్క సంస్కృతిని. దాన్ని నాశనం చేస్తే ఆటోమేటిక్గా మిగతా అన్ని వ్యవస్థలు పేకమెల్లా కూలిపోతాయి. సో ఆ సంస్కృతి యొక్క ఔన్నత్యాన్ని, గొప్పదనాన్ని నేను యువతకు కావచ్చు, మిగతా వారికి కావచ్చు, ఎవరికైనా గుర్తు చేయాలనుకుంటున్నా. ఆల్రెడీ ఉంది, కొత్తగా నేర్పించడం కాదు, మళ్ళీ వాళ్ళకి రెజ్యూనేట్ చేసి పునశ్చరణ అంటే రివిజన్ చేయాలని చెప్పి భావిస్తున్నా. అది ఎందుకనంటే, ఇప్పుడు భారతదేశంలో ఒకప్పుడు బ్రిటిషర్స్ వచ్చినప్పుడు దేనికోసం వచ్చారు? మిరియాల కోసం వచ్చారు. ఆ మిరియాలు తీసుకొని వాళ్ళు ఆ ప్రాంతాల్లో పంటలు అవి పండగ కాబట్టి, ఇది శీతాకాలంలో పండుగ కాబట్టి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ ఆహారాన్ని నిల్వ చేసుకోవడం కోసం మిరియాలు అనేటువంటి దాన్ని ఉపయోగించారు. దానికోసం వచ్చారు.
వచ్చి ఇక్కడ ఉన్నటువంటి అనైక్యత, రాజకీయ అనైక్యత అనేటువంటి దాన్ని ఒక గమనించారు ఆసరాగా తీసుకొని కర్ణాటక యుద్ధాలు కావచ్చు, లేకపోతే మరాఠా యుద్ధాలు కావచ్చు, ఆంగ్లో మైసూర్ యుద్ధాలు కావచ్చు, అనైక్యత ఫలితంగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు అంటే అప్పుడున్నటువంటి నాయకులు ఎవరైతే సంస్కృతిని విస్మరించి వాళ్ళ యొక్క స్వీయ ప్రయోజనాలు చూసుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వాళ్ళు బ్రిటిషర్స్ లేకపోతే ఇతర దేశాలు కలిసి భారతదేశాన్ని క్రమక్రమంగా ఆక్రమణ చేయడం జరిగింది. చేసి ఫస్ట్ వాళ్ళు నాశనం చేసింది సంస్కృతి. సో ఈ రోజున 4వ పారిశ్రామిక విప్లవం, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రాబోతుంది. వచ్చే మన 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ దశలో ఉన్నాం. ఈ దశలో భారతదేశం అనేటువంటిది ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగినటువంటి దేశం. సో ఇక్కడ డేటా అనేటువంటిది నవీన మిరియాలు లెక్క, న్యూ పెప్పర్ అంటారు నా అభిప్రాయంలో. ఇట్ ఈస్ న్యూ పెప్పర్. సో వీళ్ళు ఈ డేటా కోసం వచ్చారు. ఒకప్పుడు బ్రిటిషర్స్, ఫ్రెంచ్ వారు, డచ్ వారు, తర్వాత మిగతా పాశ్చాత్య దేశాలు ఏ విధంగా అయితే మిరియాల కోసం వచ్చారు, ఈ రోజున ఫేస్బుక్, అమెజాన్, లేకుంటే ఇంకొక కంపెనీస్, గూగుల్, ఇటువంటి వాళ్ళు భారతదేశం యొక్క డేటాని న్యూ పెప్పర్ అనేటువంటి డేటాని తీసుకెళ్ళి వీళ్ళు నవీనటువంటి వాళ్ళ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్లో వాళ్ళ యొక్క ఎకనామిక్ మోడల్స్ని ప్రయోజనాల కోసం ఉపయోగిస్తారు. సో ఈ క్రమంలో మన భారతదేశంలో మన భారతీయ ప్రయోజనాలని కనుక విస్మరించేటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కనుక మనం కనుక విస్మరించకపోతే, భారతదేశం కోసం ఆలోచించేటువంటి భారతీయ ప్రయోజనాలను కనుక అప్హోల్డ్ చేసిన నాయకులను కనుక మనం అధికారం ఇవ్వకపోయినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే దేశ ప్రయోజనాలని గతంలో బ్రిటిషర్స్కి ఏ విధంగా అయితే తాకట్టు పెట్టారో ఈ రోజున ఈ విదేశీ కంపెనీలకి తాకట్టు పెట్టేసి భారతీయ ప్రయోజనాన్ని గండి కొట్టేటువంటి అవకాశం ఉంది. దీనికోసంగా నేను యువతని ఆహ్వానిస్తున్నా. యువత ప్రజా జీవితంలోకి, సివిల్ సర్వీసులోకి కావచ్చు, రాజకీయాల్లోకి కావచ్చు, నిర్ణయాలను తీసుకునేటువంటి విధానాలకు కావచ్చు యువత రావాలి. ఎందుకనంటే గతంలో ఉన్నటువంటి నాయకులు ట్రెడిషనల్ పొలిటీషియన్స్ అంట నేను వాళ్ళు ఏంటంటే జనాల్ని సమీకరణ చేసి 100కి 51 కోట్లు మెజారిటీ తెచ్చుకోవడం అంత వరకే వాళ్ళ ఫోకస్. కానీ ఈ 4వ పారిశ్రామిక విప్లవంలో చాలా టెక్నికల్ అంశాలు ఉంటాయి అన్నమాట. సో ఈ టెక్నికల్ అంశాలు అనేటువంటి వాటిని అవపోసన బట్టి దాన్ని అర్థం చేసుకుని దాన్ని భారతీయ ప్రయోజనం కోసంగా ఉపయోగించే విధంగా మైండ్ సెట్ కలిగినటువంటి, భారతీయ విలువలు కలిగినటువంటి నాయకులు, నవీన తరం నాయకులు రావాల్సి ఉంటుంది. సివిల్ సర్వీస్లో కావచ్చు, నిర్ణయాలు తీసుకుని రాజకీయాల్లోకి వస్తే అప్పుడు ఏ విధంగా అయితే బ్రిటిషర్స్ మనని ఆక్రమణ చేసి దోచుకున్నారో, సంస్కృతిని నాశనం చేశారో, ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాకుండా నవీన రూపంలో అడ్డుకోవచ్చు. సో దానికోసంగా నేను మన యువతని, వాళ్ళని, మన సంస్కృతి ధోరణి కలిగినటువంటి యువతని రాజకీయాల్లోకి రావాలని, ప్రజా జీవితం రావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు ఉదయ కృష్ణారెడ్డి గారు. ఐఏఎస్ కావాలన్న మీ ఆకాంక్ష నెరవేరాలని, అలాగే మూగ ప్రాణులకు ఒక కొత్త పాలసీని పెట్టాలన్నటువంటి మీ ఆశయం నెరవేరాలని కోరుకుంటూ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్కారం. ధన్యవాదాలు. ఇది ఆంజనేయుణ్ణి, వివేకానందుణ్ణి స్ఫూర్తిగా తీసుకుని విజయపథంలో నడిచినటువంటి ఉదయ కృష్ణారెడ్డి గారి ప్రస్థానం. మరో సందర్భంలో మరో చక్కని కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ధన్యవాదాలు.